వెల్కమ్ టు విఎస్బి మీడియా. కొన్ని పత్రికలలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ని చూద్దాం. ముందుగా ఈనాడు మను చరిత్ర ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కి తొలి పథకం, షూటింగ్ లో కంసం సాధించిన బాకర్, ఒలింపిక్స్ లో పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్ గా రికార్డు అంటూ వార్తనిచ్చారు. అలాగే ప్రధాన వార్తగా చూసినట్లయితే జాతీయ విద్యా సంస్థల దశ తిరిగేనా, వైకాపా హయాంలో స్థలం మార్పుతో ఒక్క ఇటుక పడగని గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణాలు పూర్తి కాని కేంద్రీయ వర్సిటీ, ఐఐపిఈ, ట్రిపుల్ ఐటీ, ఐసర్, ఎన్ఐడిలో విద్యార్థులకు ఇబ్బందులు, ఎన్ఐటీలో అధ్యాపకుల కొరత, కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే సమస్యలకు పరిష్కారం అంటూ వార్తనిచ్చారు. అలాగే మరొక వార్తను చూసినట్లయితే జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు, 6 పథకాల పేర్లు మారుస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడి. ఇక పాత పథకం పేరుగా జగనన్న అమ్మఒడి, కొత్త పేరు తల్లికి వందనంగా మార్చారు. జగనన్న విద్యా కానుకగా ఉన్న పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారు. జగనన్న గోరుముద్ద, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. మనబడి నాడు నేడు ఉన్న పథకం పేరుని మనబడి బనభవిష్యత్తు పేరుగా మార్చారు. స్వేచ్ఛ అని ఉన్న పాత పేరుని బాలికా రక్ష అనే పేరుగా మార్చారు. జగనన్న ఆనిముత్యాలుగా ఉన్న పాత పేరుని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా ఇక్కడ ఇచ్చినట్లు చూస్తున్నాం. అలాగే మరొక వార్తను చూసినట్లయితే సివిల్స్ కళలను చిదిమేసిన నిర్లక్ష్యం, ఢిల్లీ కోచింగ్ సెంటర్లో 3 విద్యార్థుల దుర్మరణం, సెల్లార్లో గ్రంథాలయం చుట్టుముట్టిన వర్షపు నీరు, మృతుల్లో తెలంగాణ యువతి, నిర్వాహకుల అరెస్ట్, హత్యానేరం కింద కేసు అంటూ వార్త. అలాగే మరొక వార్తను చూసినట్లయితే ప్రతిపక్ష హోదా కాదు, ఎమ్మెల్యే పదవికే జగన్ అనర్హుడు, శాసనసభకు వెళ్లకుండా ప్రజలను మోసగించినందుకు రాజీనామా చేయాలి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపట్టు అంటూ వార్త. అలాగే ఎగిరి ట్యాక్సీలతో కార్గో రవాణా విధి విధానాలు రూపొందిస్తున్న తమిళనాడు, చెన్నై, కోయంబత్తూరులో త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్టు అంటూ వార్తనిచ్చారు. ఇక సాక్షి బ్రెజిల్ డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైంది, దీనిని దిగుమతి చేసుకున్న సంధ్య అక్వా మెరైన్ కంపెనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు బంధువులది, రూ 25,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు, రాష్ట్ర సర్కార్ విచారణ జరిపించాలి, ఉత్తరాంధ్ర ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించాలి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ అంటూ వార్త. అలాగే పోలవరం కాలువగట్టు మట్టి బొక్కేస్తున్నారు, అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న టీడీపీ నేతలు, టిప్పర్లతో పెద్ద ఎత్తున మట్టి తరలింపు, భారీగా జేబులు నింపుకుంటున్న తెలుగు తమ్ముళ్లు, తవ్వకాలతో బలహీనపడుతున్న గట్టు, ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు, పట్టించుకొని ఇరిగేషన్ మైనింగ్ అధికారులు అంటూ వార్తనిచ్చారు. అలాగే టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ, ముగిసిన 2 రోజుల ఢిల్లీ పర్యటన అంటూ వార్త ఇచ్చారు. అలాగే బ్యానర్ వార్తగా చూసినట్లయితే ఉపాధికి హాని, నిరుపేదల పట్టగొడుతూ పనులపై రాజకీయ గుణపం, టీడీపీ నేతల ఒత్తిళ్లలో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, తమ వాళ్ళనే నియమించాలంటూ అధికారులకు బెదిరింపులు, డబ్బులు వసూలు చేసుకుంటూ అధికార పార్టీ నేతల దందా, అటు పొలం పనులు సాగక ఇటు ఉపాధికి దూరమై పేదల అవస్థలు, ఉపాధి హామీ యాక్టివ్ జాబ్ కార్డుదారుల సంఖ్య 56.15 లక్షలు, రాష్ట్రంలో సగానికి పైగా పంచాయతీల్లో వారం పాటు ఉపాధి పనులే లేవు, గతేడాది జులైలో 2.23 కోట్ల పని దినాలు, ఈ ఏడాది జులైలో 67 లక్షలే, కరోనాలోనూ పనులు కల్పించి ఆదుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటూ వార్తనైతే ఇచ్చారండి. అలాగే మరొక వార్తను చూసినట్లయితే టైగుర్ నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం, పెద్ద పులులకు పుట్టినిల్లు భారతదేశం, ప్రపంచంలోని పులుల్లో 75% మన దేశంలోనే అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే మను మురిపించే ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ పథకాల బోణి అంటూ వార్తనిచ్చారు. ఇక ఆశలు జల సమాధి, ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో తీవ్ర విషాదం, నేట మునిగి 3 సివిల్స్ అభ్యర్థులు మృతి అంటూ వార్తనైతే ఇచ్చారండి. ఇక మరొక వార్తను చూసినట్లయితే పచ్చ మీడియా డైరెక్షన్, పోలీసుల ఓవర్ యాక్షన్, మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనలో ఏకపక్షంగా విచారణ, ఆగమేఘాలపై సోదాలు, రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యం, రహస్యంగా విచారణ జరిగితే ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చిందెవరు, సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు కాలిపోతే డిజిటల్ రికార్డులు ఉంటాయి కదా అంటూ వార్త. ఇక మరింత పెరిగిన గోదావరి, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 15.90 లక్షల క్యూసెక్ల సముద్రంలోకి, కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక, భద్రాచలం వద్ద ప్రమాదకరంగా ప్రవాహం, పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల నుంచి 13.35 లక్షల క్యూసెక్ల దిగువకు విడుదల, ఎగున వర్షాలు తెరిపి ఇవ్వడంతో క్రమంగా తగ్గుముఖం అంటూ వార్త. ఇక రేపు శ్రీశైలం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత, ప్రాజెక్టులకు 3.79 లక్షల క్యూసెక్ల ప్రవాహం, 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్తో 18,000 క్యూసెక్లకు విడుదల, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్ల తరలింపు, నేడు శ్రీశైలంలోకి మరింత వరద అంటూ వార్త. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా కొన్ని కామన్ వార్తలను అయితే ఇక్కడ ఇచ్చారండి. ఇక బ్యానర్ వార్తగా చూసినట్లయితే న్యాయం కావాలి, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కుతున్న వైసీపీ భూ బాధితులు, సరైన విచారణ జరిగితే కొక్కొల్లలుగా అక్రమాలు, న్యాయం చేయాలంటూ మదనపల్లె సహా అన్ని ప్రాంతాల నుంచి చీమల దండుల జనం బయటికి, భూ అక్రమాలపై సీరియస్గా విచారిస్తారా, చర్యల దాకా పోకుండా మధ్యలోనే ఆపేస్తారా,
ప్రభుత్వ స్పందనపైనే బాధితుల ఆశలు. నేడు రెవెన్యూ శాఖపై చంద్రబాబు కీలక సమీక్ష అంటూ వార్తనిచ్చారండి. సర్కార్ చేతికి పెద్దిరెడ్డి గుట్టు. హైదరాబాద్లో మాజీ మంత్రి సన్నిహితుడి ఇంట్లో తనిఖీలు. 4 ట్రక్కు పెట్టెల్లోని కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లు సీజ్. శశికాంత్ కోసం పోలీసు బృందం గాలింపు. పెద్దిరెడ్డి పిఏ తుకారాం ఇంట్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. పోలీసుల అదుపులో తుకారాం, మదనపల్లె తరలింపు. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇళ్లలోనూ సోదాలు. మాధవరెడ్డితో భూ లావాదేవీలపై ఆరా. మదనపల్లె భూ రికార్డుల దహనం కేసులో పురోగతి అంటే ఇక్కడ హైలైట్ చేశారండి. అలాగే మరొక వార్తను చూసినట్లయితే కబ్జాదారులపై కొరడ. వైసీపీ భూదోపిడీపై హైకోర్టు జడ్జి నేతృత్వాన విచారణ. 3 సభ్యులతో కమిటీలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రతిపాదన. నేడు చంద్రబాబు సమీక్షలో నిర్ణయం అంటూ వార్త. క్రిటికల్ రివర్పై విచారణ. ఆస్తుల రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్పై ప్రజల వ్యతిరేకత. సర్కార్ దృష్టి. ఎన్ఐసిని తప్పించడం వెనుక కుట్ర జరిగి ఉంటుందనే అనుమానాలు. వేలిముద్రలు, ఆస్తుల వివరాల భద్రతపైన పలు సందేహాలు. అప్పటి ఐటీ సలహాదారు శేషిరెడ్డిపైనే క్రిటికల్ రివర్ సాఫ్ట్వేర్ కంపెనీ అంటూ వార్త. ఇక ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు, కారణాలు ఏమిటో సమీక్షించాలి, పునరావృతం కాకుండా కార్యాచరణ. బీజేపీ సీఎంల సమావేశంలో నిర్ణయం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి, కొత్తవి ప్రారంభించి పర్యవేక్షించాలి. సీఎంలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు అంటూ వార్తనిచ్చారండి. ఇక మరొక వార్తను చూసినట్లయితే ఎడారి జీవితం, ఏజెంట్ల మోసాలు, నకిలీ వీసాలు. ప్రాణాలు దక్కితే చాలనే ఆశ. పాస్పోర్ట్ లాక్కుంటారు, జీతాలు ఇవ్వరు. చెప్పే పని ఒకటి, చేయించేది మరొకటి. యజమాని దయాదాక్షణ్యాలపైనే జీవితం. ఎడారి వీధుల్లో గొంతు తడవడము కష్టమే, సక్రమైన విధానంలో వెళ్లడమే మేలు. నకిలీ ఏజెంట్ల మోసాలకు బలి కావద్దంటే ఇక్కడ వార్తనిచ్చారు. అలాగే కరువు తీరేలా వరద. శ్రీశైలం, తుంగభద్రకు కొనసాగుతున్న జలాలు. నేడు శ్రీశైలం 6 గేట్లను ఎత్తనున్న మంత్రి నిమ్మల అంటూ వార్తనిచ్చారు. ఇక జగన్ ఇంత పిరికితనమా, సిగ్గు సిగ్గు. ప్రజాస్వామ్య హేళన, దివాలా కోరుతున్నాం. ప్రజలను మోసం చేయడం మీకే చెల్లు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యేకి అర్హులు కాదు. అసెంబ్లీకి వెళ్ళని మీరు తక్షణమే రాజీనామా చేయాలి అంటూ షర్మిల డిమాండ్. ఇక ఇవి ఈరోజు ప్రధాన వార్తలు.